తెలుసు. ఆదరైనటువంటి మా తోటి ఉపాధ్యాయులు, పనిచేసినటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా ఈ అభినందనలు. తర్వాత నేను కొద్ది కాలంలో మీకు 2005 అక్టోబర్లో నేను ఇక్కడికి రావడం జరిగింది. మీరు మార్చిలో మీరు విద్యార్థులు పాస్ కావడం జరిగింది. కాబట్టి అక్టోబర్లో నేను వచ్చినప్పుడు ఈ పరిస్థితి కొంచెం దయనీయంగానే ఉంది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి బిల్డింగ్స్ చాలా పాత బిల్డింగ్స్ ఉన్నాయి. తర్వాత ఇంగ్లీష్ అంటే లాంగ్వేజ్ టీచర్స్ లేరు. ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ ఎవరు టీచర్స్ లేరు. అప్పుడు నేను కొన్ని క్లాసులు ఇంగ్లీష్ తీసుకోవడం, మన కుమార్ సంవత్సరాలు తెలుగు తీసుకోవడం, తర్వాత కొన్ని క్లాసెస్ నేను హిందీ కూడా నేనే కొన్ని క్లాసెస్ తీసుకుంటూ వచ్చిన కొంతకాలం. అప్పుడే తర్వాత ఇంగ్లీష్ లలిత మేడం రావడం, తర్వాత మంజునాథ్ మేడం సైన్స్కు, అప్పుడు సైన్స్కి కిరణ్ సార్ ఏమో ఉండేము పోయేసి మళ్ళీ మేడం రావడం జరిగింది. తర్వాత అలాబడ్డ సార్ రావడం, అట్లా ఒక్కొక్కరు జాయిన్ అయితే మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు చివరిలో వచ్చేటప్పటికి అన్ని సబ్జెక్ట్స్ కూడా ఉండినాయి. కాబట్టి తర్వాత బాగా జరిగింది. మనకు బాగా జ్ఞాపకం చేసుకుంటే ఆ చిన్న జీవులు ఒక్కటి వర్షం పడకుండా కొంచెం బాగుంది. అప్పుడు మనం ఆ రూమ్ తీసుకోవాలంటే అప్పుడు అందులో వీళ్ళు రేషన్ బియ్యం ఏదో వేసుకొని ఉండినారు. అప్పుడు నారాయణ రెడ్డి అన్నతో పోయేసి విషయం చెప్తే వెంటనే పాపం చెప్తానే అన్ని ఖాళీ చేయించేసినాడు. కొత్తగా మాకు స్కూల్ కాంప్లెక్స్ ఒక 8 బెంచెస్ వచ్చింది. ఆ బెంచెస్ అక్కడనే పెట్టి ఆ 10th క్లాస్ గౌరవంగా ఆ 10th క్లాస్ అక్కడ జరపడం జరిగింది. ఆ తర్వాత